టైం అయితే 5 అవుతుంది. మేమైతే ఇప్పుడు మట్లపాలెం చేపల మార్కెట్కి అయితే వెళ్తున్నాం. చలో. ఆకాశం చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకు భలే అనిపించింది అసలు. మార్నింగ్ 5ంటికి అయితే ఇంత అద్భుతమైన ప్లేసులు చూడవచ్చండి. మట్లపాలెం అయితే వచ్చేసాం. చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే మట్లపాలెం మార్కెట్ అనమాట. కిందకి వెళ్ళాలి. ఇది బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి కింద నేనైతే ఎప్పుడూ రాలే. ఇదే ఫస్ట్ టైం రావటం. అక్కడ మనకి ఏం చేపలు తెలియదు అన్నమాట. అందుకే మా బావ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి తెలుసు తీసుకోవడానికి. వాళ్ళతో పాటు నేను కూడా. ఈ చేపలు చూడండి ఎలా ఉన్నాయో. వాటి పేరు కూడా తెలియదు నాకు. మేమైతే కండవాలు వేయించుకుంటున్నాం. నాకైతే కండవాలు అంటే చాలా ఇష్టం. ఇవి కండవాలు అంటే ఆక్టోపస్లు చిన్నవి అన్నమాట. బకెట్ 250. ఎప్పుడు ఒకేలా ఉండదు రేటు, మారుతూ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే అంత ఉంది. 2 బకెట్లు అయితే వేయించుకున్నాం. బాగుంటాయి ఇవైతే. సొర పిట్టు పెట్టుకోవడానికి బాగుంటుందంట. మా బావ చెప్పాడు. అందుకే 2 కేజీలు తీసుకున్నాం. ఈ కేజీ 300 అంట. పర్లేదు బాగానే ఉన్నాయి. అది ఎల్సో పులుసో నాకు తెలియదు. పెట్టారు అందుకే చేపిస్తున్నా. అక్కడే అవి కాకులు అనుకున్నారో కాదు, గెద్దలు. ఆ వేస్టేజ్ అంతా కాలువలో వేస్తారనమాట. అవి తింటాకి చేపలు వస్తాయి. ఆ చేపలు తింటాకి ఇవి రెడీగా ఉంటాయి పైన. ఇది ఐస్ క్రషరు. చేపలని పాడవకుండా చేస్తాయి అన్నమాట ఐసు. అందుకే ఇలా క్రష్ చేసి చేపలు పెడతారు దాంట్లో. అయిపోయింది మా పని అయితే. ఈ గుడి మహాలక్ష్మి అమ్మవారి గుడి అందరికీ చాలా ఫేమస్. అందరికీ బాగా తెలుసు. ఇంతటితో వీడియో ముగిస్తున్నాం. సబ్స్క్రైబ్.